ఇంట్లో ఉండే అన్ని రకాల పప్పులతో మనము టమాటా ములక్కాయ ఎలా వండుకోవడమో నేర్చుకుందామండి. మామూలుగా అయితే కనుక టమాటా ములక్కాయ రొటీన్ కర్రీ అయిపోతుంది. దీంట్లో కొంచెం అన్ని రకాల పప్పులు కలిపితే చాలా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మరి ఈ పప్పులు మనకు వెళ్ళి పోషకాలు అన్నది మనకు చేస్తాయి. దీన్ని ఎలా వండమో నేర్చుకుందామండి. ముఖ్యంగా మనం అయితే కనుక దీన్ని నానపెట్టి వండొచ్చు మరియు వేయించుకొని వండొచ్చు. కానీ టమాటా ములక్కాయ వేస్తున్నాం కాబట్టి వేయించి వండితే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. నానపెడితే కొంచెం బంకగా వస్తాయి. అలా కాకుండా వేయించుకుంటే బాగుంటుంది. ముందుగా ఆ పప్పులన్నీ కొంచెము కళాయిలో వేసి వేయించుకోవాలి. ప్లెయిన్గానే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కుక్కర్లో అవి వేసి దాంతోపాటు టమాటా వేసి మనము కొద్దిగా వీలుంటే పసుపు ఉప్పు వేసి మిక్సీ కాదండి, కుక్కర్ పెట్టడమే. కుక్కర్ పెట్టిన తర్వాత అవి పప్పులన్నీ బాగా ఉడికిపోతాయి. ఈ లోపల ములక్కాడలను కట్ చేసుకొని మనము వేరొక పాన్లోన ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు మరియు కరివేపాకు, వెల్లుల్లి అన్నీ కలిపేసి మనము పోపులు వేసుకుంటామండి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగానే ఉంటుంది, లేదు తక్కువ వేసుకున్న ఓకే. దాంట్లో ములక్కాయలు అనేది వేస్తాము. వేయించి కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టేస్తామండి. మూత పెడితే మెత్తగా అవుతాయి. కొద్దిసేపటికి అందులో వాటర్ అయితే వేయవలసిన అవసరం లేదు. అలా కాసేపు అలాగా మూత పెడితే కొంచెం మెత్తన అయిపోతాయండి. ఎందుకంటే అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తపడతాయి. మెత్తపడిన తర్వాత కొంచెం పసుపు కారం వేస్తాము. వేసేసి తర్వాత పసుపు కారం వేసిన తర్వాత ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు కుక్కర్ని తీస్తామండి. కుక్కర్ తీసి మనం మెదపవలసిన అవసరం లేదు. మామూలు పప్పు అయితే కవ్వంతో మెదపాలి. ఇది అలా కాకుండా గరిటతో కొంచెం చేసేస్తే అయిపోతుంది. వేసి దాంట్లో వేసేయడమేనండి. మనం దాంట్లో ఉడుకుతున్న మనకు వేగుతున్న ములక్కాడల్లో ఇది వేసేయడమని వేసి కలిపేసుకోవడమేనండి. ఎక్కువ కలపవలసిన అవసరం లేదు. టమాటాలు కూడా మెత్తగా కుక్కర్లో అయిపోతాయి. కాకపోతే ఇది మూత పెట్టి మరి కొంచెం వాటర్ కూడా వేసేసి మనము మూత పెట్టడమేనండి. ఉడుకుతుంది. మళ్ళీ ఒకవేళ ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని చాలకపోయినట్లయితే ఉప్పు కొంచెం వేస్తాం. మసాలా గుండా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను టమాటా కోసం ఫ్లేవర్ కోసం ఒక మసాలా పౌడర్ చేశాను కదా, అది కొంచెం వేసాను. అది వేయకపోయినా పర్వాలేదు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అన్ని రకాల పప్పులు మన శరీరానికి చేరుతుంది కదా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎంత టేస్ట్ అంటే మీరు తింటే మరి వదలరండి. చాలా టేస్ట్. టమాటా ములక్కాయ కాకుండా ఇలా వండుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. తప్పక తినవలసిన ఐటమ్ అండి. హెల్దీగా ఆరోగ్యంగా ఉండండి. చూడండి ఎంత మంచి ఫ్లేవరు, ఎంత మంచి టేస్ట్. చూస్తుంటే నోరూరిపోతుంది తినడానికి. మేము తిన్నాము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చకపోతే నచ్చలేదని, నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి.